అనుభవంబునకు రాగా గోవిందయనుచు నన్ను మొరలు పెట్ట. పాపాలు విచ్చలవిడిగా చేసేసి ఆ పాపాలు కష్టాల రూపాల్లో వచ్చేసిన తర్వాత గోవిందా గోవిందా నన్ను రక్షించండి. అప్పుడు ఆదుకోవడానికి ఉండాలి కదా. కలిపురుషుడు బాధ పెట్టి నేను పలకపోతే పలికేవాళ్ళు ఎవరు? అందుకే వస్తున్నాను వెంకటేశ్వరుడిగా లక్ష్మి అన్నాడు. అందుకుంటా నా కొండ మీద నిలబడి. ఏమో ఎప్పుడెవరు పిలుస్తారో కూర్చుని పడుకుని ఉండను, నిలబడి ఉంటాడు. నిలబడి ఉన్నాడంటే శ్రద్ధగా ఉన్నాడు అని గుర్తు. కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని రావచ్చు, నిద్రపోతే నిద్రపోవచ్చు. అందుకని నిలబడే ఉంటాను. ఎందుకు నిలబడి ఉంటానో తెలుసా? అసలు కూర్చోవడం అన్నది ఉండదు వెంకటేశ్వర అవతారానికి. ఎప్పుడూ పద్మపీఠం మీద నించుంటాను. కాళ్ళు నెప్పెడుతున్నాయని కొంచెం కాలు తీసి వదలు పెట్టాడు అనుకోండి, ఆ పీఠం ఇలా లేచిపోతుంది. ఎందుకంటే అంత చిన్న పీఠం అది, పద్మపీఠం. దాని మీద నేను రెండు కాళ్ళు అలాగే పెట్టుకుని నిలబడి ఉంటాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఎవరు ఎక్కడ నన్ను గోవిందా అని పిలుస్తారో, కలిపురుషుడి ఉద్ధతికి పాపాలు చేసేసి కష్టాలు వచ్చాక మరి నేను రక్షించద్దు. అందుకని సిద్ధంగా ఉంటాను కాపాడడానికి. అంటే ఎంత ప్రేమైక మూర్తి అయ్యి వచ్చినటువంటి అవతారమో వెంకటేశ్వర అవతారం గమనించండి. కాబట్టి మహానుభావుడు వచ్చి ఆ రూపంతో అందుకు నిలబడ్డాడు. ఒక పక్క కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన పాపములు చేసి పాపముల వలన కష్టములు వచ్చిన తరువాత తట్టుకోలేక పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తనం చేస్తే పలకకపోతే భగవంతుడున్నాడు అన్న నమ్మకాన్ని విడిచిపెట్టేసి ఇంకా పాపములు చేస్తాడేమోనని మన్ని రక్షించడానికి మనం పాపాలు చేస్తే దాన్ని ద్రవ్యం మీద తీసేస్తానన్నాడు. డబ్బు రూపంలో తీసేసి వాళ్ళని రక్షిస్తాను. అందుకని నేను అక్కడ నిలబడి ఉంటాను. హుండీలో వచ్చేదంతా ఏమిటో తెలుసా లక్ష్మి? పాపముల ముద్ద అని చెప్పాడు. వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ ముడుపులు కడతారు, కట్టి తీసుకొచ్చి అందులో వేస్తారు. పాపపు ధనమే హుండీ ధనంగా ఉంటుందని చెప్పింది దరికొండ వెంగమాంబ గారు. అందుకే విత్సలవిడి